సమయం తక్కువ ఉంది. అందుకే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా అక్క చెల్లెళ్ళకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీరు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 6:30-7 సభ జరగాలి. కానీ ట్రాఫిక్, పక్కన క్యాండిడేట్ ఇంకో చోట మీటింగు, అసలు మొత్తం ఇరుక్కుపోయాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అయింది. అయినా విడిచిపెట్టలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నడిచేళ్ళి చూద్దాం, ఒక్కొక్క కొట్టు మెత్తెక్కుదాం, సమస్యలు ఏంటో తెలుసుకుందాం, మా నవీన్ యాదవ్కి ఓటు వేస్తారా లేదా అడుగుదామని మొత్తం అన్ని కొట్లు ఎక్కి దిగాను నేను. కానీ ప్రతి కొట్లో వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నేను నవీన్ యాదవ్కి వేస్తాం, మీరేం డౌట్ పెట్టుకోక్కర్లేదు. యువకుడు ఎప్పుడు నియోజకవర్గంలోనే ఉంటుంటాడు. 2 సార్లు ఓడిపోయినా తను అలసిపోలేదు, మా కూడానే ఉన్నాడు. ఏ కార్యక్రమం అయినా, పెళ్ళిళ్ళైనా, ఏ ఫంక్షన్స్కైనా వస్తూ ఉంటాడు అని నేను చాలా విన్నాను నేను. అవునా కాదా? మరి మీ మధ్య నుండే బిడ్డ, బీసీ బిడ్డ, ఆ బిడ్డని గెలిపించుకుంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీకు ఏ పనులు కావాలంటే చేసుకోవచ్చు కదా. నేను ఎందుకు అంటానంటే ఆవేశంతో కాదు, ఆలోచన ముఖ్యం. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశాడో, ఏ రకంగా దోపిడీ చేశాడో మీకు అందరికీ తెలుసు. ఏం చేశాడు? కుక్కల చెప్పిన విస్తరాకుల్లాగా ఈ రాష్ట్రాన్ని పిక్కు 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 తిన్నారు ఎంటైర్ ఫ్యామిలీ. సిగ్గుందా కేసీఆర్ అని అడుగుతున్నాను నేను. నిన్ను తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేం చేయాలి? తెలంగాణ ఆర్థికం పెంచి అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ బాగుండేది. కానీ నువ్వు ఆర్థికంగా నువ్వు బలపడ్డావు, నీ కొడుకు బలపడ్డాడు, నీ కూతురు బలపడ్డాడు, నీ అల్లుడు బలపడ్డాడు, నీ కుటుంబం బలపడింది. కానీ తెలంగాణకి అప్పు చేసి పెట్టావు, ప్రజలకు తిప్పలు తీసుకొచ్చావు. ఏమిటి ఇది? ఏమన్యాయం నేను అడుగుతున్నాను. ఇవాళ నేను నిజంగా మీకు నేను చెప్తున్నాను, 10 సంవత్సరాలు విసుగు చెందలేదా? మీకు అందరికీ తెలుసు కదా, కొత్తగా మేము చెప్పేది కాదు కదా. ఒక ఉద్యమ నాయకురాలుగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా రాష్ట్రం, నా రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం. దాని తర్వాత నా పార్టీకి మేము గౌరవిస్తాను, కార్యకర్తలు గౌరవిస్తాను, మా హైకమాండ్ గౌరవిస్తా, మా లీడర్ గౌరవిస్తా, మా ముఖ్యమంత్రి గారు గౌరవిస్తా, మా అక్క చెల్లెలు గౌరవిస్తా. కానీ ఒక ఉద్యమ నాయకురాలుగా నా బాధ, నా రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందని ఎదురు చూస్తాను, కలలు కన్నాను. కానీ వాళ్ళ అప్పుల రాష్ట్రంగా ఉంది అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆ రోజు కాంగ్రెస్ మనకి తెలంగాణ ఇస్తే కేసీఆర్ మీద ప్రేమ ఎక్కువ నమ్మారు. కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టాడు అంటే దొంగ చేతిలో తెలంగాణ పెట్టాడు. ఏమైంది? 10 సంవత్సరాలు, 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఇంకా చాలా మాట్లాడాలి ఉంది నాకు, కానీ సమయం తక్కువ ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఆవేశంతో తప్పుడు నిర్ణయం తీసుకోకూడదనే నేను మీకు చెప్తున్నాను. నేను ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? నాకు చెప్పాలి వాడు. ఎందుకంటే ఉద్యమ నాయకురాలుగా ప్రజలకి నాకు ఇది ఒక డిస్కషన్స్ అని నేను చెప్తున్నాను. కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ల్యాండ్ల గ్రాబింగ్, కొడుకు అదేంటి ఈ కార్ రేస్, దాంట్లో ప్రాబ్లం ల్యాండ్ గ్రాబింగ్, కూతురు లిక్కర్ స్కామ్, ల్యాండ్ గ్రాబింగ్, దాంట్లో ఆవిడి అల్లుడు ప్రాజెక్ట్ అని చెప్పి దాంట్లో కమిషన్లు, ల్యాండ్ గ్రాబింగ్, ఇంకొక అల్లుడు మొత్తం చెట్టులు నాటం, మొక్కలు నాటం, దాంట్లో కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు అని చెప్పి దాంట్లో మొత్తం డబ్బు తీసుకుని గుంజాడు.
దాంట్లో ల్యాండ్ గ్రాబింగ్. ఈ నలుగురుని ఏమనాలి ఏమనాలి? బరి తెగించిన కుటుంబం అనాలి. బరి తెగించిన కుటుంబం. మీరు తెలంగాణకి అభివృద్ధి చేయడానికి వచ్చారా, దోచుకోవడానికి వచ్చారా? అంటే దోచుకోవడానికి వచ్చారు. మరి ఇంత దోచుకున్న కుటుంబాన్ని ఇవాళ సిగ్గు లేకుండా కేసీఆర్ కొడుకు మాకు ఓటు వేయండి, ఏ మొహం పెట్టుకుని అడుగుతారా మీరు ఓటు వేయండి అని? ఇంకా నయం మిమ్మల్ని కొట్టలేదు, తరిమి కొట్టలేదు మిమ్మల్ని, టీఆర్ఎస్ వాళ్ళని. చాలా గౌరవించారు మా తెలంగాణ ప్రజలు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించే తత్వం మా అమాయక తెలంగాణ ప్రజలు. అలాంటిది ఇన్ని తప్పులు చేసినా భరించారు. ఇది 10 ఏళ్ల క్రితమే 5 ఏళ్ల క్రితమే కేసీఆర్ గల్లా పట్టుకుని నీకు ఓటు వేసింది అభివృద్ధి చేయడానికి కానీ మొత్తం దోచుకోవడానికి కాదని అడిగుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే కట్టుబడేది పార్టీ. కాంగ్రెస్ డిఎన్ఏలోని ఏముందని తెలుసా మీకు? డి ఫర్ డెమోక్రసీ, డెమోక్రసీ, ఎన్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత, అండ్ ఏ ఫర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్. డెమోక్రసీ. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది, నియంత ఉండదు. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరికీ ప్రాధాన్యత ఇస్తే అందరినీ సమానంగా చూసుకొని అందరినీ తన హక్కుని చేసుకుంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ బీసీ బిడ్డకి సీట్ ఇచ్చాం. ఇస్తే ఏమంటున్నాడు దొర కొడుకు ఏమంటున్నాడు? ఒక దొంగ, ఒక రౌడీ. ఇదా మీ సంస్కారం? మీకంటే దొంగలు ఎవరైనా ఉంటారా తెలంగాణలో? నాకైతే అర్థం కావట్లేదు. 420 మీ కుటుంబం, మీరు దొంగ ఉండి ఎదుటోళ్ళని దొంగ అంటున్నారు. అలా ఉంటుంది. అరే చదువుకున్న అబ్బాయి, యువకుడు, కష్టపడే తత్వం ఉంది, అన్ని చూసే పార్టీ బీసీ బిడ్డ అని ఇచ్చింది టికెట్. మరి అలాంటి బిడ్డని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈ సమయంలో ఏదైనా పొరపాటు చేశారని అంటే నష్టపోయేది మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ పనులు కావాలో అడగండి. అరే తెలంగాణ మీది, కాంగ్రెస్ మీది, హక్కు ఉంది, మీకు అడిగే హక్కు ఉంది. మీరు అప్పుడప్పుడు మర్చిపోతారు, మేము అడగకూడదేమో, మాట్లాడకూడదేమో. అది ఏం లేదు, ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ హక్కు ఉంది. తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మీరు, ఓటేసింది మీరు, గెలిపించింది మీరు, దీవించింది మీరు కాంగ్రెస్. అలాంటిది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ కదా, ఎప్పుడన్నా మిమ్మల్ని మర్చిపోతుందా? అలాంటి పార్టీని మీరు హక్కులు చేర్చుకోవాలి, కాంగ్రెస్ని గెలిపించుకోవాలి, మీకు ఏం కావాలో చేయించుకోవాలి. అధికారులు ఉంది కాబట్టి. అదే బీఆర్ఎస్ ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ అపోజిషన్లో ఉన్నారు, అంతకంటే ఏం జరగదు. కాబట్టి తెలివిని ఉపయోగించండి. ఆవేశం కాదు, తెలివి ఉపయోగిస్తారని నా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మా కాంగ్రెస్ లీడర్ కావచ్చు, తెలంగాణ బిడ్డలకు మేము చెప్తున్నాం. కాబట్టి ఆలోచించండి, తక్కువ సమయం ఉంది, మళ్ళీ కలుద్దాం. ఈలోపు 11వ తారీఖు హస్తం గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజల్లారా, క్లారిటీతో ఉన్నారు కదా? అక్క దగ్గర అబద్ధం చెప్పద్దు. నిజం చెప్తున్నారా? మా అక్క చెల్లెలు చెప్తాను. అమ్మ, నా తెలంగాణ ప్రజలు అప్పుడప్పుడు చిన్న బిడ్డల్లో అలుగుతారు. ఎలా తెలుసా? నాకు ఆ పథకం ఇవ్వలే, ఈ పథకం ఇవ్వలే. అన్ని పథకాలు ఇచ్చామ్మా, ఇంకా ఇస్తాం. కాకపోతే ఇవాళ తెలంగాణ కేసీఆర్ చేసిన అప్పుల వల్ల నష్టపోయింది తెలంగాణ. అందుకే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా మీకు ఇద్దాం అనుకుంటాం, చేస్తాం. ఓపిక పట్టాలని. మా అక్క చెల్లెళ్ళకి మీకు ఎంత ఓపిక ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఓపికతో ఉండండి, మంచి జరుగుతుంది. గెలిపించుకుని మీకేం కావాలో అడగండి. నువ్వు చేస్తావు కదా నవి? పక్కానా? మీకు నమ్మకం ఉందా? డౌట్ ఏం లేదు కదా? అదే అంటున్నారు, పవర్ లేనప్పుడే చేశాడు, పవర్ ఉన్నప్పుడు ఇంకెంత చేస్తాడని అంటున్నారు. కాబట్టి నవీన్ తను ప్రామిస్ చేస్తాడు, పక్కాగా చేస్తాడు. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి నిధులు తీసుకొచ్చి అన్నీ పెడతాడు.
మిమ్మల్ని సంతోషింపజేస్తాడని మీకు అందరు తెలియజేసుకుంటూ టైం 10 అయిపోతుంది. సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మళ్ళీ మనం కలుద్దాం. ఈ ప్రచారం అయిన తర్వాత మళ్ళీ బోరబండికి వస్తాను. కంటిన్యూస్గా బోరబండికి వస్తానే ఉన్నాను బాబా తీసుకొచ్చి. నేను ఇది 3వసారి కదా. ఇది ఏమైందంటే రాములమ్మ అడ్డాలాగా అయిపోయింది. ఇది 3వసారి. ఎందుకో నన్ను ఆ రోజే చెప్పాను, అమ్మవారు నన్ను ఇక్కడ రప్పిస్తూనే ఉంది. ఇవాళ మళ్ళీ ఫస్ట్ డే ఇవాళ మీటింగ్ అంటే ప్రచారం మళ్ళీ బోరబండి నుంచే మొదలు పెట్టాను. అది నవీన్కి ఏదో మన బోరబండి ఏదో మాయ ఉంది. సో పార్టీ నాకు ఈ బాధ్యత ఇచ్చింది, ఇవాళ నుంచి ప్రచారం చేయమంది కాబట్టి నేను ప్రచారం మొదలు పెట్టాను. ఓటు వేయాలి హస్తం గుర్తుకి 2 నంబర్ 2వ సంఖ్య నవీన్ యాదవ్కి అత్యధిక మెజార్టీ ఇస్తారని కోరుకుంటున్నాను. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మైనార్టీ సోదరులు కూడా దయచేసి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. టిఆర్ఎస్ బీఆర్ఎస్ పేర్లు కూడా మార్చేశాడు వాళ్ళ ఇష్టం. వాళ్ళు మీ రాములమ్మకు అన్ని విషయాలు తెలుసు. నెక్స్ట్ బీఆర్ఎస్ బీజేపీతో వెళ్ళబోతుంది అలయన్స్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను, సమయం వచ్చినప్పుడు చెప్తాను. మీకు మొత్తం మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో బీఆర్ఎస్ బీజేపీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. కాంగ్రెస్ కోటేసి గెలిపించుకోండి అని తెలియజేసుకుంటూ, మీకేమైనా కోపం ఉన్నా బాధ ఉన్నా మనసులో పెట్టుకోవద్దు, అలగొద్దు. చిన్నపిల్లల్లో అలుగుతుంటారు, వద్దు. మంచి మనసుతో నిండు మనసుతో హస్తం గుర్తు ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించవలసిందిగా మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.